సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో నివృత్తి చేస్తూ ఉన్నారు కదా గురువు గారు. అయితే కరుంగలి మాల క్రితం చేసిన వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎంతమంది కాల్స్ చేస్తున్నారంటే చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీ ప్రశ్నల్ని గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, కరుంగలి మాల మనం చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే చాలా మంది చాలా సందేహాలు అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మాలకి ఏమైనా నియమ నిబంధనలు ఉంటాయా అనేది, అంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కసారి డీటెయిల్ గా ఏమైనా ఈ మాల ఎవరైనా ధరించవచ్చా, ప్రత్యేకమైన నియమాలు నిబంధనలు ఉన్నాయా, దీనికి సమాధానం చెప్పండి గురు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మాల ధారణ అంటేనే నియమాలు పాటించడం అర్థం అనమాట. మీరు శరత్ బాబుది ఒక పాట ఉంటుంది, అయ్యప్ప స్వామి మాలది, మాలధారణం నియమాల తోరణం అని. ఈ మాల వేసుకున్నామంటేనే కొన్ని నియమాలు పాటించాలి. అంటే నేను కొన్నిటికి కట్టుబడి ఉంటాను అని అర్థం. నేను ఒకటి సంకల్పం అనుకున్నాను, ఆ సంకల్పం కోసం ఈ మాల వేసుకున్నాను, నేను వాటికి కట్టుబడి ఉంటాను. మరి మీరు అడగొచ్చేమండి ఈ మాల వల్ల ఏమొస్తుంది? నేను ఒకటే చెప్తాను, ఏదో కోట్లు వచ్చి పడిపోతాయి, మీకు లక్షల డబ్బులు వచ్చేస్తుంది, ఇట్లాంటివి ఏమీ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఈ మాల వల్ల మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎలా ఫలిస్తుందండి ఇది. ఈ మాల ఏంటంటే మీకు నిగూఢంగా కొన్ని కర్మలు ఎలా ఉంటాయంటే బీజస్థాయిలో ఉంటాయి, వాటిని తీయలేము అంత ఈజీగా. వాటిని తీసేటువంటిది కొన్ని మాలలకి, అది కూడా కొన్ని 45 రోజులు అట్లాగా దాన్ని పూజలో పెడతారు. స్కందుడి ఆ పూజలో పెట్టిన ఎనర్జీతో వేసుకోవాలి. అయితే చెప్తా చూడండి ఈ మాల గురించి. ఇప్పుడు ఎవరైనా సరే వేసుకుందాము అనుకోగానే దీనికి కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఎలాగా వేసుకుందాం అనుకోగానే అబ్బాయి ఏం వేసుకుంటాంలే అని అనిపించవచ్చు. వేసుకున్న వెంటనే మీకు పాజిటివ్ కనబడకుండా ఇంకోటి ఏదో నెగిటివ్ కనిపించవచ్చు, వెంటనే తీసేస్తారు చాలా మంది. ఎందుకు అంటే ఇది వేసుకుంటే వాళ్ళకి మార్పు వస్తుంది. కానీ మాయాకారకుడు రాహు ఇప్పుడు మీనంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అట్లా కలిగిస్తుంది, అమ్మో ఇది వేసుకున్నాక నాకు ఇది డిస్టర్బ్ అయిందేమో, తీసేయాలేమో అని. ఎందుకంటే అదంతా ఒక మాయ. ఈ శక్తి రావాలంటే కొన్ని పరీక్షలు కూడా పెడుతుంటుంది. అయితే నల్లటి మాల కదా, అందరూ వేసుకోవచ్చా, అందరికీ అర్హత ఉందా అనే ప్రశ్నలు కూడా అడుగుతూ ఉన్నారు. నల్లటి జుత్తు ఉందండి, నల్లటి జుత్తు పనికిరాదని గుండు గీయించేసుకుంటున్నావా? కాదు, నల్లటి గుడ్లు ఉన్నాయి, అట్లా కాదు. ఇది ఏంటంటే ఇది నల్లదా తెల్లదా అని కాదు. ఇప్పుడు మరి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం, మరి దీక్షలో ఏ వస్త్రం వాడతాం? నల్లటిదే వాడతాంగా. ఇక్కడ వర్ణము దేనికి మీరు చూడాలంటే లౌకికమైన విషయాలకి చూడాలి. ఇది దేవతా సంబంధించిన స్పిరిచువల్ రిలేటెడ్ వాటికి మీరు వర్ణం చూడకూడదు. అలా అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు ఎవడు మరి నల్ల వస్త్రం వేసుకోకూడదు. అయితే చిన్న పిల్లలకి కూడా మేము వేయాలని ఉంది, మా పిల్లలకి వేయవచ్చా, పిల్లల కోసం కూడా ఏమైనా ప్రత్యేకమైన మాల ఉంటుందా అని అడుగుతుంది. పిల్లలకి ఇది వేయొచ్చు అమ్మా, తప్పేం కాదు, వేయొచ్చు. ఇందులో చిన్న మాలలు కూడా ఉంటాయి, వేసుకోవచ్చు, తప్పేం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే పిల్లలకి మీరు చెప్పాల్సినటువంటివి ఏమిటంటే, బాబు నువ్వు మాల వేసుకుంటున్నావు అంటే నువ్వు మొట్టమొదటిగా ఈ మాల యొక్క ఎనర్జీ నీకు బాగా పెరగాలంటే మొట్టమొదటిగా నువ్వు అబద్ధం ఆడకూడదు అని చెప్పాలి. అస్సలు అబద్ధం అనేటువంటిది అసలు ఆడకూడదు. ఇది నువ్వు నియమంగా పెట్టుకో. ఎందుకు ఆడతాం అబద్ధము అంటే అవతల వాళ్ళు మనల్ని ఏమైనా అనుకుంటారేమో అనో, ఏమైనా అంటారేమో అని. అసలు అంటే ఏమైంది, నువ్వు ఇది పాటించు అని చెప్పాలి. చాలామంది చిన్నవి ఎలాగంటే ఆఫీస్కి వస్తూ ఉంటారు, ఇంట్లో ఉంటాడు ఇంకా అబ్బాయి అబ్బాయి ఆఫీసులో ఫోన్ చేస్తారు, ఏమైందంటే ఇగో ఆన్ ది వే ట్రాఫిక్లో ఉన్నా అంటాడు, ఇంట్లో ఉంటాడు. అది అబద్ధమే. చిన్నవి అసలు ఆడకూడదు. నేనేమంటానంటే ఇంట్లో ఉన్నా అని చెప్పు. ఏమైంది గంట అవుద్దని చెప్పు. ఎందుకు నువ్వు అలా చెప్పినప్పుడు వాళ్ళు నిన్ను ఏదైనా అంటారు చూసారా, అప్పుడే మీకు పౌరుషం పెరిగి మీరు ఇంకా స్ట్రిక్ట్గా తయారవుతారు. అంతేగాని నువ్వు ఒకటి చెప్పి అరగంట అన్నాడు, ఇంకో గంట అయినా రావట్లేదని ఇంకో అబద్ధం ఆడి, పంచర్ అయిందని అబద్ధం ఆడి, ఏమైంది ఇక్కడే ఉన్నాను రాలేదంటే అక్కడ రాగానే పంచర్ అయిందని అబద్ధం ఆడి, దాని తర్వాత ఇంకోడెవరో కలిసాడని అబద్ధం ఆడి, ఈ అబద్ధాలు ఆడేటట్టయితే ఈ మాల ధరించవద్దు అని చెప్తాను. ఎందుకంటే ఈ మాల ధరిస్తే అది ఇచ్చే ఎనర్జీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ చాలా విషయాలను వీటి నుంచి బయటపడేస్తుంది. కానీ ఇది నియమం ఖచ్చితంగా. ఓకే, సో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే
నాన్ వెజ్ తినేవాళ్ళు కానీ లేదంటే భార్యాభర్తల కలిసి ఉండే సమయాల్లో కానీ ఈ మాలను ధరించవచ్చండి? ఒకటేనమ్మా, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసి పక్కన పెట్టండి, మళ్ళీ స్నానం చేసుకున్నాక వేసుకోండి. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు వేసుకోకూడదు అనేది ఏమీ లేదు. అది వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు తింటారు. ఇప్పుడు పౌరహిత్యం చేసే వ్యక్తికి తినొద్దని చెప్పింది కానీ మిగతా వాళ్ళకి తినొద్దని ఏం చెప్పలేదు. ఒకవేళ మీ అంతటి మీరుగా మీరు మానేశారు, అయ్యో జీవహింస ఎందుకులే అని అనుకోని, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ మీ యొక్క దీంట్లో ఉన్నటువంటి వారు తినవచ్చు, దానికి ఏమీ లేదు. ఆ సమయంలో మాత్రం తీసి పక్కన పెట్టండి, చక్కగా తీసి తిన్న తర్వాత మళ్ళీ స్నానం చేస్తారు సాయంత్రం రేపు పొద్దున్న, అప్పుడు వేసుకోండి మళ్ళీ. ఇక సాంసారికమైనటువంటి విషయాల్లో భార్యతోని కలిసేటప్పుడు తీసి పక్కన పెట్టండి, పెడితే మంచిది. అదొకటి. అండ్ అదేవిధంగా మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నాకు డౌట్ వచ్చింది. నాకు ఒక అతను అడిగాడు, ఏమంటే నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చా అని. అదేం పెద్ద దోషం కదా, మన లోపల ఉంటుంది ఆల్రెడీ, అది బయటకు వస్తుంది. కాకపోతే మీకు ఒకవేళ అంతగా నాకు ఎలాగో ఉందండి వేసుకొని తీసి పక్కన పెట్టి మళ్ళీ వేసుకోండి వచ్చిన తర్వాత, కాళ్ళు అది కడుక్కున్న తర్వాత, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. అది సో అంటే ఇది వేసుకున్న తర్వాత ఎన్ని రోజుల నుంచి ఆ ఫలితం మొదలవుతుంది అనేది కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఒకటమ్మా, ఇది వేసుకున్నాక మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేయడం మొదలు పెట్టాలి ఎప్పుడు కూడా. ఇది ఊరికనే వేసేసుకుంటే కాదు. మీరు మీ ఇష్టదైవాన్ని, మీరు అమ్మవారిని చేస్తున్నారా, స్కందుని చేస్తున్నారా, గణపత, విష్ణువా, శివుడా, ఏదో ఉంటుంది మీకు, ఒక అరగంట సేపు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. చేతిలో పట్టుకునే చేతిలో ఈ కరంగలి మాలను అక్కడ పెట్టి కుంకుమార్చన చేసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే, చేసుకోవచ్చు. అంటే ఏంటంటే దీన్ని ఎనర్జైజ్ చేస్తున్నారు మీరు. ఈ కరంగలి మాలను ఎనర్జైజ్ చేసి వేసుకోవాలి. అంటే ఏమిటి, నేను కొన్ని పద్ధతులకి స్టిక్ ఆన్ అయి ఉంటాను, మాల వేసుకుంటున్నారు. మీరు ఒక పద్ధతులకి నియమాలకి స్టిక్ ఆన్ అయి ఉంటే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ వస్తుంది. మీకు అర్థమైందమ్మా? మీరు ఒక సిస్టమేటిక్గా ఒకటి పెట్టుకున్నారు, సక్సెస్ అవుతారు. ఏ సిస్టమ్స్ ఏం పెట్టుకోలేదు, ఏదో జీవితం నడుస్తుంది, పొద్దున్న లేచామా, 10 గంటలకు లేచామా, ఏదో తిన్నామా, తాగామా, ఎవరినో గెలిచామా, ఏదో చేసామా, జీవితం ఎలా వెళ్ళిపోయిందంటే అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక సిస్టమేటిక్గా ఒక గోల్స్ పెట్టుకొని, ఒక దీక్షలా తీసుకొని మీరు చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే ఆ దీక్షలో పర్టికులర్గా మనం వస్త్రధారణ కానీ అవన్నీ వేరేగా ఉంటాయి. ఇది నార్మల్గా మనం అయితే కొన్ని మామూలుగా మనకి స్టోన్స్ ఇవన్నీ కూడా కొన్ని రాసుల వాళ్ళు వేసుకోవచ్చు, కొన్ని రాసుల వాళ్ళు వేసుకోకూడదు అని ఉంటుంది. అలా దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయంటారు? ఇది మీరు వేళ్ళకి పెట్టుకునేటువంటి రత్నాలు మాత్రం ఇవన్నీ గ్రహ సంబంధం, ఇవి లౌకికమైన సంబంధం. అంటే ఏమిటి, ఇది గురువు వేలు, శని అండ్ శుక్రుడు కూడా దీనికి వజ్రం కానీ నీలం కానీ దీనికి పెట్టుకుంటాము. దీనికి రవికి సంబంధించింది, కుజుడికి సంబంధించింది పెట్టుకుంటాం, రవి వేలు కాబట్టి. ఇది బుధుడికి సంబంధించింది పెట్టుకుంటాం. అలాగా ఇక్కడ రాహుకి, శనికి, శుక్రుడికి సంబంధించినవి ఇక్కడ పెట్టుకుంటాం. అంటే గోమేధికం కానీ, వజ్రం కానీ, నీలం కానీ, అలా ఒక్కొక్క దానికి ఒకటి చెప్పారు. అయితే ఇవి గ్రహ సంబంధంగా లౌకికంగా పెట్టుకునేవి మాత్రం మీ జన్మ జాతకంలో మీకు ఏ దశ నడుస్తుంది, మీకు ఏ గ్రహం బాగుందో దాన్ని బట్టి పెట్టుకోవాలి. అవి ఏవి పడితే అవి పెట్టుకోకూడదు. ఇదేంటంటే దైవ సంబంధించినటువంటి ఒక దీక్ష. అయ్యప్ప స్వామి దీక్ష అందరూ తీసుకుంటారుగా, అవునా కదా? ఒక గుడికి వెళ్ళినప్పుడు అందరూ అది కట్టుకుంటాం మనం ఇట్లా, అక్కడ చూడం కదా. ఎందుకు? లౌకిక సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటిది, మీ పూర్వజన్మ కర్మం తీసేది. ఇప్పుడు అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, షుగర్ వ్యాధి ఉన్న వ్యక్తి కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం సింతైన ఇవ్వండి తింటా అంటాడు. ఇవ్వండి షుగర్ ఉందండి అనం అక్కడ, ఎందుకు? ప్రసాదం అది. ఇది కూడా ప్రసాదం లాంటిది, భగవత్ ప్రసాదం లాంటిది ఇది. దీనికి ఈ రాశి వారు వేసుకోవాలి, ఈ నక్షత్రం వారు వేసుకోవాలి, ఇవేమి ఉండవు. ఎందుకు ఉండవంటే, తీసుకొని మనం ఏం చేస్తున్నాము, ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్ ఫాలో అవుతున్నాం. ఏమో సిస్టమేటిక్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళే ఫాలో అవ్వాలి. ఇప్పుడు మరి ఈ క్వశ్చన్ డబ్బు విషయంలో అడగరు. ఏమండి ఈ వాళ్ళు ఈ డబ్బులు తీసుకోవచ్చా అని అడగరు. ఈ రాశి వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చా అండి అని అడగరు. లాటరీలో వస్తే తీసుకోవచ్చా అని అడుగుతారా? ఏమండి ఈ వృషభ రాశి వారు లాటరీలో డబ్బులు వస్తే తీసుకోవచ్చా అని ఎవరైనా అడుగుతారా? ఈ మకర రాశి వారికి బంపర్లో కారు వస్తే తీసుకొచ్చాను ఎవరైనా అడుగుతారు? ఎవరు అడగరు. వచ్చింది బాబాయ్ వచ్చిందని చెప్పి తెచ్చేసుకుంటాం. మరి అక్కడ ఎందుకు అడగరు? అక్కడ చెప్పండి. ఓ చిన్న గిఫ్ట్ అయినా కానీ వేసుకుంటే పవర్ ఉంటుంది డెఫినెట్ గా. కానీ దాన్ని నమ్మి మీరు చెప్పినవి ఆ చిన్నవి ఫాలో అయ్యి. ఏమీ లేదు, ఒక పద్ధతి పరంగా నేను బ్రతకాలనుకుంటున్నాను, ఒక సిస్టమేటిక్ గా నాకు భగవత్ అనుగ్రహం ఈ రూపంలో ఉంది, నా కర్మని తొలగించడానికి, నా కర్మలో ఉన్నటువంటి బ్యాడ్ని అడ్డుకోవడానికి ఈ యొక్క మాల చాలా గొప్పగా పనిచేస్తుందని మీరు నమ్మి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినో స్కందుడిని ఓం స్కందాయ నమః అని అనుకుంటూ మీరు కనుక మీ యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళేటప్పుడు, ఇందులో చాలా ఆటంకాలు ఉంటాయి, అంత ఈజీగా రాదు ఇది మెడలోకి, గుర్తుపెట్టుకోండి. అయ్యో ఏమనుకుంటున్నారు, అంత ఈజీగా రాదు. ఒకవేళ వచ్చే కూడా మీకు ఏదో నెగిటివ్ అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు దాన్ని కూడా అలాగే ఉండదు, స్వామి నేను నీ పాదాలు వదలను,
నాకే సంకేతాలు కనిపిస్తుంది నా పాదాలు వదలను అనుకొని పట్టుకొని ముందుకు వెళ్ళగలగాలి. మాయ మిమ్మల్ని కమ్ముతుంది. కమ్ముతూ ఉంటుంది. ఇలా వేసుకున్నానండి బండి మీద నుంచి పడ్డానంటాడు ఒక వ్యక్తి వచ్చి. ఇలా వేసుకున్నానండి ఉద్యోగంలో మరి ఏదో అన్న రమ్ము దీనివల్ల అయిందేమో అంటాడు. అసలు దీనివల్ల కాదు, తీరా చూస్తే మొత్తానికి మళ్ళీ మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. అలా అంటే చెప్పిన వాళ్ళు ఎందుకంటే కూడా కర్మ ఉన్నారు. విపరీతంగా ఉన్న వాళ్ళకి అలా జరుగుతుందమ్మా. కర్మ బాగా ఉన్న వాళ్ళకి అది రానివ్వదు, మాయ కమ్ముతుంది. కలిపురుషుడి ప్రభావం అదంతా. కాకపోతే ఒక్కసారి వచ్చిందంటే ఆ ఇచ్చే రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. అండ్ చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూసారు కదండి కరుంగలి మాల గురించి అసలు హ్యూజ్ రెస్పాన్స్, ఎంత క్రేజ్ అంటే ఎంత మంది ఫోన్లు చేసి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. సో మరి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి గురుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్కారం.